ఇంతైనా గాని మీరు వివేక్‌ని ప్రేమిస్తూనే ఉంటా అన్నారు. ఇంకో మాట ఏంటంటే నాకు ప్రాణహాని ఉంది అనేది. అంత తీవ్ర స్థాయిలో థ్రెట్ ఉందా మీకు? అంటే వాస్తవానికి ఆ రోజు ఆయన ప్లాన్ చేసింది ఏంటంటే 17థ్ రోజు నాకు తర్వాత తెలిసింది జైల్లో ఉన్నప్పుడు మా మీద దాడి చేయించాలని ఆయన అంతమందిని పిలిపించిండట. హ్మ్. అంత అవసరం లేదు కదా. హ్మ్. నా మీద దాడి చేయించి మా క్యాడర్ మీద దాడి చేయించి సాధించేది ఏంది? హ్మ్. ఓకే. సో, మిమ్మల్ని కలిసిన తర్వాత కేటీఆర్ అన్నటువంటి ఒక మాట బయటికొచ్చాక మీరు జైల్‌లో కలిసిన తర్వాత గుర్తుపెట్టుకో రేవంత్ మళ్ళీ నిన్ను చిప్పకూడు తినే సమయం ఖచ్చితంగా వస్తుంది అనేటువంటి ఒక మాట అన్నారు రేవంత్‌ని కేటీఆర్. అంటే మా నాయకునికి నన్ను చూస్తే బాగా అనిపిస్తుంది కదా లోపల. హ్మ్. అన్యాయంగా నిజంగా నేనే తప్పు చేసి జైలుకి పోతే వేరు. హ్మ్. సంబంధం లేదు కదా ఆడ. మరి మీరు అట్లాంటప్పుడు సరే మీరన్నట్టుగా మేము గెలిచి చూపిస్తాము, లేకుంటే ఏం చేస్తామో చూస్తాము కానీ మళ్ళీ రేవంత్‌ని చిప్పకూడు అదంతా అనాల్సిన అవసరం ఏముంది? అంటే మీరు ఇటువంటి దుర్మార్గపూరితమైనటువంటి వైఖరులు ప్రదర్శించుకుంటూ కక్ష సాధింపు చర్యలకు దిగుతూ మా నాయకుల్ని కార్యకర్తల్ని దాడులు చేసి అక్రమ కేసులు పెట్టి జైళ్ళలో పెడితే రేపు మీకు కూడా ఇదే గతి పడుతుందని చెప్పారు కేటీఆర్ గారు. తప్పేం చెప్పారు? హ్మ్. కంపల్సరీ తినాల్సిందే వాళ్ళంతా చిప్పకూడదు. మీరు చూస్తారు కదా. కానీ ఆయన వివేక్‌ని ఏమనలేదు కదా! డైరెక్ట్‌గా సీఎంని ఎందుకన్నారు? అంటే సీఎం అయినా వివేకైనా ప్రభుత్వ పెద్దలే కదా. ఓకే. ఇప్పుడు నడిచింది ఈయన, నడిపించింది ఆయన, ఇద్దరు కలిసే కదా చేసింది. హ్మ్. మధ్యలో ఏదో నేను పేపర్లో చూసినుంటి ఏదో 19 కేసులు నా మీద తిరగదోడు ఏదో పీడీ యాక్ట్ పెట్టాలని కూడా ప్లాన్ చేశారట. ఓకే. గంత అవసరం ఉంది సుమన్ మీద అంత ప్రేమ ఎందుకు రేవంత్కి కానీ వివేక్ కానీ? సో, అక్కడికెళ్ళిన తర్వాత సుమన్‌లో ఏమైనా మార్పొచ్చిందా? యాజ్ ఇట్ ఈస్‌గా అలాగే ఉన్నారా? అంటే మార్పు ఏముంది, నేను న్యాచురల్గానే ఉన్నా. నాకు ఈ ఇబ్బందులు కష్టాలు జైళ్ళు కేసులు కొట్లాటలు గొడవలు దెబ్బలు ఇవేం కొత్త కాదు కదా. హ్మ్. యూనివర్సిటీలో ఒకసారి పోలీసులు విపరీతంగా నన్ను కొట్టి చనిపోయిన అనుకున్నా. తర్వాత కూడా 2-3 సందర్భాల్లో నా మీద లాఠీ చార్జ్ అయింది. తర్వాత నన్ను చాలా సందర్భాల్లో జైళ్ళలో పెట్టిర్రు. వందల కేసులు మోర్ దెన్ 226 కేసెస్ నా మీద పెట్టిర్రు. నన్ను ఉంచని పోలీస్ స్టేషనే లేదు హైదరాబాద్లో. చివరికి అసెంబ్లీ ముందర ఉండే CCS డార్క్ సెల్లో కూడా నన్ను 2 days పెట్టిర్రు. చిన్న ఉంటుంది డార్క్ సెల్, ఇంతంతే ఉంటుంది చాలా. అక్కడనే తినాలి, అక్కడనే మలమూత్రాలు విసర్జించాలి, దాంట్లో పడుకోవాలి. అటువంటి దాంట్లో కూడా నన్ను 2 days అంటే మెంటల్గా ఇబ్బంది పెట్టాలనేటటువంటి టార్చర్ చేయాలనేటటువంటి ఆలోచనతో ఉద్యమ సమయంలో మీకు గుర్తు చేస్తున్నా. అప్పుడు హైదరాబాద్ సిరిఫామార్ అనే ప్రోగ్రామ్ తీసుకున్నాం మనం. టీఆర్ఎస్ విద్యార్థి విభాగం అధ్యక్షుడిగా నేను హైదరాబాద్లోని అన్ని కాలేజెస్లో మీటింగ్స్ పెడుతూ చివరి ప్రోగ్రామ్ ఇందిరా ప్రియదర్శన్ ఆడిటోరియంలో కేటీఆర్ నన్ను పిలిచిపెట్టిన. సో దానికి కొంచెం ముందుగా హైదరాబాద్ సిరిఫామార్ అనే ప్రోగ్రామ్ తీసుకోవడానికి కొంచెం ముందుగా అట్లా కూడా టార్గెట్ చేసి నన్ను డార్క్ సెల్లో పెట్టారు. ఏమైంది? నేను వీటికి నేను భయపడను. నేను ఇప్పుడు కూడా నేనేమంటున్నా, ఇంకా 2-3 సార్లు ఇంకా 2 నెలల టైం ఉంది, ఇంకా 2-3 సార్లు పంపిస్తారు కావచ్చు జైలుకు. నేను మెంటల్గా ప్రిపేర్ అయి ఉన్నా. జైళ్ళకు కేసులకు భయపడడం కాదు. కానీ నేను ఏమంటున్నంటే ఇప్పటికైనా ఈ ధోరణి, ఈ వ్యక్తిగత కక్షపూరితమైనటువంటి వైఖరిని విడనాడి ప్రజలకు మీరు ఏం చెప్పారో ఆ పనులు చేయండి అని కోరుతున్నా తప్ప, ఇప్పుడు నన్ను పంపించిర్రు ఏమొచ్చింది? ఈగో సాటిస్ఫై అయింది తప్ప దానివల్ల ప్రజలకు ఏమొచ్చింది, మీకేమొచ్చింది? మీరు తర్వాత కేసీఆర్‌ని కలిసి వచ్చారు ఫామ్ హౌస్‌కి వెళ్ళి. ఏమన్నారు ఆయన? సారు ఫీల్ అయినారు కొంచెం. ఏం కాదరా మన టైం వస్తుంది, 16 రోజులు నేను జైలు ఉంచారు కదా, చూసుకుందాం, మన టైం వస్తుంది, గట్టిగా ఉండి బిడ్డ, ధైర్యంగా ఉండి, పార్టీ మొత్తం నీ వెనుకుంటుంది అని చెప్పారు. సో పార్టీ మొత్తం నిజంగా కూడా కేసీఆర్ గారు ఎప్పటికప్పుడు మా అడ్వకేట్స్కి మాట్లాడడం ఏం జరుగుతుంది ఏంటి సారే మానిటర్ చేశారు. కేటీఆర్ గారు, హరీష్ గారు వీళ్ళంతా కూడా జైలుకి వచ్చి నన్ను పరామర్శించి గట్టిగా ఉండమని చెప్పారు. సో పార్టీ మొత్తం సపోర్ట్గా ఉంది. ఆ రోజు లంచ్కి పిలిచినారు సార్, లంచ్కి పిలిచి కొంచెం ఫీల్ అయినారు. 16 రోజుల నుంచి అంటే అన్యాయమైన కేసు కదా, అక్రమమైన కేసు. నంబర్స్ క్లియర్గా కనబడుతున్నాయి కదా. 22లో 14 మాకు 7 వాళ్ళకు ఎలక్షన్ చైర్మన్ వైస్ చైర్మన్ కానియకుండా ధర్మం కోసం గుట్లన్న నన్ను తీసుకొని పోయి 16 రోజులు జైల్లో పెట్టిరనే దూరంతో వారు కొంచెం మన టైం వస్తుందిరా, నువ్వు గట్టిగా ఉండే, ఏం కాదు, తెలుసు సార్కు నాకుండే క్లోజ్నెస్ మీకు తెలుసు కదా, ధైర్యం చెప్పారు. కలిసి భోజనం చేసినాం, ఒక 1.5 hours స్పెండ్ చేసినాం. సో గట్టిగా ఉండమన్నారు, ఇట్లనే ఫైట్ చేద్దాం, ఏం కాదు, మ్యాటర్ ఆఫ్ 2 years కదా బిడ్డ, ఏం కాదన్నారు. సో ఈ ఫైట్ ఇట్లానే కంటిన్యూ చేస్తుంటారా? ఇక మా బాధ్యత ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా మా పని ఏంది? ప్రజా సమస్యల మీద ప్రజల కోసం మాట్లాడడం, కొట్లాడడం, ఈ ప్రభుత్వాన్ని నిలదీయడం. అసెంబ్లీ వేదికగా కానీ, బయట ఫోరమ్స్లో కానీ, ప్రజాక్షేత్రంలో కానీ ఆ పని కంటిన్యూ చేయాల్సిందే కదా. ప్రజలు మాకు ఇచ్చిన పాత్రనే, ప్రధాన ప్రతిపక్ష పాత్రనే అది కదా. కొట్లాడు ఈసారి మీరు అని ఇచ్చిర్రు, పోయిన 2 terms మీరు పని చేయరు మాకోసం అని ఇచ్చారు, ఈసారి మాకోసం కొట్లాడు అని ఇచ్చారు. అప్పుడు 10 ఏళ్ళ అవకాశం ఇస్తే పని చేసిన వాళ్ళకు ఇప్పుడు కొట్లాడమనే పాత్ర ఇస్తే కొట్లాడుతుంది. సో ఇప్పుడు సుమన్ దగ్గర నుంచి కొంచెం మళ్ళీ మనం అదర్ ఇష్యూస్ కూడా మాట్లాడితే, మీరు జైలు నుంచి వచ్చిన తర్వాత న్యాయం గెలిచింది, ధర్మం గెలిచింది, ఇట్లాంటి మాటలు అన్నారు కదా. కరెక్ట్గా అవే మాటల్ని కవిత కూడా అన్నారు. బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత సత్యమేవ జయతే అన్నారు, సత్యమే గెలిచింది అని అన్నారు. బట్ మళ్ళీ CBI విచారణ కోసం పిలిచింది, ఇంటి దగ్గరకు వచ్చిండ్రు, హైకోర్టు కూడా దాన్ని మళ్ళీ రివోక్ చేయమని అన్నది. అక్కడ ఏమవుతుంది? దాని గురించి ఏమైనా కేసీఆర్ మాట్లాడినరా?
సార్ నాతో నేను మాట్లాడాను. వాస్తవానికి ఇన్ఫాక్ట్ అది లిక్కర్ పాలసీ అనేది ఢిల్లీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఒక విధానపరమైనటువంటి నిర్ణయం. దాంట్లో ఏం లేదు, కేవలం మా పార్టీని బదనం చేయడానికి, అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీని ఇబ్బంది పెట్టడానికి ఆనాడు బీజేపీ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కక్షపూరితంగా కుట్రపూరితంగా పెట్టినటువంటి కేసు. ఏముంది దాంట్లో? ఇప్పటివరకు ఏమైనా దొరకబట్టిర్రా? ఏమైనా ఆధారాలు చూపెట్టగలిగిర్రా? ఏం లేదు. అదొక స్టేట్ గవర్నమెంట్ పాలసీ. ఆ స్టేట్ గవర్నమెంట్ పాలసీలో అక్కడ ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీని కానీ ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టాలని అన్యాయంగా పెట్టినటువంటి కేసు. అదో పిచ్చి కేసు. దాంట్లో ఏముంది? అసలు ఏం లేదు. కేవలం మమ్మల్ని బదనాం చేయడానికి మా ప్రభుత్వాన్ని అక్కడ ఆమ్ ఆద్మీ ప్రభుత్వాన్ని, ఈ రెండు పార్టీలను టార్గెట్ చేసి భారతీయ జనతా పార్టీ చేసినటువంటి కుట్ర. అదే లిక్కర్ కేసు తప్ప అది కేసు కాదు, పాడు కాదు. అదొక పాలసీ, ఢిల్లీ ప్రభుత్వం యొక్క పాలసీ. వివిధ రాష్ట్రాలు వివిధ అంశాలలో ఎట్లయితే పాలసీలు ఫార్ములేట్ చేసుకుంటే వాళ్ళు అట్లా చేసుకున్నటువంటి ఒక పాలసీ. ఇన్ని రోజులైంది, ఏమైనా తెలుసగలిగిరా? నిజంగా మీరు చెప్పండి. నిజంగానే దాంట్లో ఏమైనా ఉంటే ఆగుతుందా? సో ఇప్పుడు మళ్ళీ ఆ కేసును తిరగదోడే ప్రయత్నాలు జరుగుతున్నాయి అనేది రోజ్ ఎవెన్యూ కోర్టు దాన్ని కొట్టేసింది అనే మాట. ఆ తర్వాత వినిపించినటువంటి బోల్డ్ అని రాజకీయంగా వ్యాఖ్యలు, స్టేట్మెంట్స్ అనేవి వచ్చాయి. బీఆర్ఎస్ పార్టీ ఓటమికి ఆ కేసే కారణమైందా, దాని అరెస్ట్ కారణమైందా? అంటే ఆ రోజుల్లో మమ్మల్ని బదనం చేయడానికి, మా పైన దుష్ప్రచారం చేయడానికి, అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ మీద కానీ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ మీద కానీ దుష్ప్రచారం చేయడానికి దాన్ని ఒక అస్త్రంగా భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీలు వాడుకున్నాయి. తెలంగాణ ప్రజా జాగృతి అనేటువంటి ఒక పేరుతో కవిత పార్టీ పెట్టబోతోంది అనేది. గతంలో తెలంగాణ రాష్ట్ర సమితి, ఆ తర్వాత భారత రాష్ట్ర సమితి. మీరేమో తెలంగాణను వదిలేశారు. మేమేమో వదిలేయలే. తెలంగాణ మా గుండెలో ఉంది. మీ గుండెలో ఉంది. తెలంగాణ మా గుండెలో ఉంది. తెలంగాణ అంటే కేసీఆర్, కేసీఆర్ అంటే తెలంగాణ. తెలంగాణ ఎమోషన్ కేసీఆర్, కేసీఆర్ ఎమోషన్ తెలంగాణ. అది ఎటు పోదు. భారత రాష్ట్ర సమితి అన్నంత మాత్రం తెలంగాణను విస్మరించినట్టు కాదు. ఆనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో అమలవుతున్నటువంటి పథకాలు, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి ఇతర రాష్ట్రాల్లో కూడా కావాలి. అక్కడి ప్రభుత్వాల మీద, అక్కడి పార్టీల మీద ఒత్తిడి తీసుకొని రావడానికి మనం కూడా డెఫినెట్గా అన్ని రాష్ట్రాల్లో వీటన్నిటిని చేయడానికి మనం ముందుకు పోదామని ఒక విధానపరమైనటువంటి నిర్ణయం తీసుకొని తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా చేసి దేశం కోసం మేము ఆ పని చేసినాం తప్ప మా స్వార్థం కోసం మేము ఆ పని చేయలేదు. ఇన్ఫాక్ట్ నేను ఒక మాట అడుగుతా, మీరు చెప్పండి. ఇదే భారతదేశంలో మనం నీళ్ళ గురించి స్వాతంత్రం రాకముందు నుంచి కొట్లాటలు జరుగుతున్నాయి. మనం మాట్లాడుకుందాం నీళ్ళ గురించి. ఇప్పుడు ముల్లపెరియార్ డ్యామ్ ఉంది, కేరళ ఇతర రాష్ట్రాల మధ్య గొడవ. ఆల్మట్టి ఎత్తుపెంపు ఉంది, కర్ణాటక ఆంధ్రప్రదేశ్ మధ్య గొడవ. కావేరీ నది జలాల పంపకం ఉంది, తమిళనాడు కర్ణాటక మధ్య గొడవ. కానీ ఇదే కేసీఆర్ గారు చాలా తక్కువ సమయంలో ఎగువనున్నటువంటి మహారాష్ట్రను ఒప్పించి, దిగువనున్నట్టు ఆంధ్రప్రదేశ్ను ఒప్పించి కాళేశ్వరం ప్రాజెక్టును కట్టారు. భారతదేశ చరిత్రలో ఫస్ట్ టైం. ఇది హిస్టరీ. దీన్ని చాలా మంది చెప్తలేరు, చెప్పాలి. ఎగువనున్న ఒక రాష్ట్రం నిర్మించినటువంటి ప్రాజెక్టుకు ఎగువనున్నటువంటి ముఖ్యమంత్రి, దిగువనున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు వచ్చి ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. అది రాజనీతిజ్ఞత. ఈ దేశానికి కావాల్సింది చిల్లర రాజకీయాలు కాదు, రాజనీతిజ్ఞత కావాలి. నీళ్లు కావాలి, వ్యవసాయం మంచిగా జరగాలి, రైతన్నలు బాగుపడాలి అనేటటువంటి ఆలోచనతో కేసీఆర్ గారు రికార్డు టైంలో 3 సంవత్సరాల కాలంలో ప్రపంచంలోనే అతిపెద్దదైన మల్టీ స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరాన్ని కట్టి ఎగువ రాష్ట్రాన్ని దిగువ రాష్ట్రాన్ని ఒప్పించి ప్రారంభోత్సవానికి వాళ్ళని కూడా తీసుకొచ్చారు. సో ఇట్లా అనేక రకాలైనటువంటి ప్రాజెక్టులు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ దేశమంతా విస్తరించాలి, దేశమంతా తెలవాలి, ప్రచారం జరగాలి. అక్కడ మనం ఏదో అధికారంలోకి వస్తామని కాదు, అక్కడ మనకు 4 సీట్లు వస్తాయని కాదు. భారత రాష్ట్ర సమితి పేరు మీద ఇతర రాష్ట్రాల్లో కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి పనిని విస్తృతంగా ప్రచారం చేయడం. ఓ కేసీఆర్ కిట్టు, ఓ కళ్యాణ లక్ష్మి పథకం, ఓ ఆసరా పెన్షన్, ఓ దళిత బంధు పథకం, రైతు బంధు పథకం, రైతు బీమా పథకం, కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు, మిషన్ భగీరథ లాంటి ప్రాజెక్టు, వీట కొత్త కలెక్టరేట్లు కానీ, కొత్త రెవెన్యూ డివిజన్లు కానీ. అంబేద్కర్ గారు చెప్పారు కదా, అధికార వికేంద్రీకరణ ద్వారా సామాన్యుడికి కూడా ప్రభుత్వ ఫలాలు అందుతాయని అంబేద్కర్ గారు ఎప్పుడూ చెప్పారు. సో దాన్ని అనుసరించి మేము చేసినటువంటి అధికార వికేంద్రీకరణ, ఇటువంటి అన్ని విషయాల మీద అన్ని రాష్ట్రాల్లో చర్చలు జరగాలి. అక్కడ అన్ని పార్టీలను అక్కడి ప్రజలు నిలదీయాలి. తెలంగాణలో ఇట్లా అవుతుంది, మా దగ్గర ఎందుకు ఇట్లా చేయరని అందరూ మాట్లాడే పరిస్థితి రావాలి అని చెప్పి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితి చేశారు. అంతే తప్ప భారత రాష్ట్ర సమితిగా మేము మారడం వల్ల తెలంగాణను వదులుకున్నాం. భారతదేశంలో తెలంగాణ లేదా? ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అంటున్నాం. భారతీయ జనతా పార్టీ వాళ్ళు దేశమంతా అనేక రాష్ట్రాల్లో విస్తరించారు కదా.
వాళ్ళకి లేని ప్రశ్న మాకెందుకు వస్తుంది? కాకపోతే వాళ్ళు అలా పేరు మార్చుకోలే కదా. ఫస్ట్ తెలంగాణ రాష్ట్ర సమితి, ఆ తర్వాత భారత రాష్ట్ర సమితి. ఒక దేశవ్యాప్తంగా ఇప్పుడు తెలంగాణలో చేసినటువంటి ఈ పథకాలు కావచ్చు, సంక్షేమ కార్యక్రమాలు ఇవన్నీ అమలు చేద్దాము దేశవ్యాప్తంగా అనుకున్నప్పుడు అక్కడ యాక్సెప్టెన్స్ రాలేదు. ఇక్కడ ప్రభుత్వం కూడా కోల్పోయింది. అది కూడా టీఆర్ఎస్‌ని బీఆర్ఎస్‌కు మార్చిన తర్వాత వచ్చినటువంటి ఎన్నికల్లో ఓడిపోయింది. ఇక్కడ ప్రభుత్వం ఓడిపోయింది. ఆ తర్వాత మీరు కూడా పోయారు కదా. అక్కడ ఎంపీగా ఉన్నారు. ఆ తర్వాత ఎమ్మెల్యే అయ్యారు. తర్వాత మీ ఓటమికి కూడా కారణం నేను 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 బలంగా చెప్తాను. ఉమ్. మా ఓటమికి మేము ఏదో పేరు మార్చుకోవడం కారణం అనేది అది తప్పు. భారత రాష్ట్ర సమితిగా మేము భారత రాష్ట్ర సమితిగా పేరు మార్చి ఏదో ఇతర రాష్ట్రాల అధికారంలోకి వస్తామనేది కాదు. ఇతర రాష్ట్రాల్లో కూడా చర్చను లేవనెత్తి అక్కడి ప్రజలు, అక్కడి పార్టీలని, అక్కడి ప్రభుత్వాలని నిలదీయాలనేటటువంటి మా ఉద్దేశం నెంబర్ 1. నెంబర్ 2, కాలం కలిసి వచ్చి ఎంపీ సీట్లు ఎక్కువ వస్తే ఇతర రాష్ట్రాల్లో మన రాష్ట్రంలో కలిసి కేంద్రంలో ఇవాళ మీరు చూడు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఉన్నారు. వారు ఇప్పుడు ఢిల్లీలో కీలకమైన స్థానంలో వారి పార్టీ ఉంది. కాబట్టి వాళ్ళు ఎట్లా నిధులు తీసుకొని పోతున్నారు మనం చూస్తున్నాం. ఇతర రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు బీహార్ ఉంది, ఎట్లా నిధులు వాళ్ళు తీసుకొని పోతున్నారు మనం చూస్తున్నాం. అట్లనే మనకి ఎంపీలు ఎక్కువ ఉండడం వల్ల భారతదేశ రాజకీయాల్లో మనకు మెరుగైన స్థానం ఉంటుంది. తద్వారా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు ఎక్కువ తీసుకొని రావచ్చు అనేది ఒక ఆలోచన. రెండోది, భారత రాష్ట్ర సమితిగా మేము మారడం వల్ల ఓడిపోయినాం అనేదాన్ని నేను అస్సలే ఒప్పుకోను. ఎందుకంటే మా రంగు మారలే, గులాబీ రంగు, పార్టీ గుర్తు మారలే, కారు గుర్తు, నాయకుడు మారలే, కేసీఆర్ గారు. సో ఏదో తెలంగాణ నుంచి భారత కాగానే ఇక మొత్తం తెలంగాణ ప్రజలంతా మాకు వ్యతిరేకంగా ఓటేసారు అనడానికి అర్థమే లేదు. నిజంగా అటువంటి పరిస్థితి ఉంటే మేము 1.8% ఓట్ల తేడాతో మేము ఓడిపోము. 119 సీట్లలో 39 సీట్లు మాకు వచ్చినాయి. ఆల్మోస్ట్ 15 సీట్లు చాలా తక్కువ మార్జిన్లో మేము ఓడిపోయినాం. సో ఓటమికి చాలా కారణాలు ఉంటాయి. అప్పటికే 2 టర్ములు మేము పనిచేసినాం. కొంత యాంటీ ఇన్కమెన్స్ ఉంటుంది. భారతీయ జనతా పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ మా మీద చేసినటువంటి దుష్ప్రచారాలు కానివ్వండి. తర్వాత కాంగ్రెస్ కూడా కొన్ని అంశాలు కలిసి వచ్చినాయి. వాళ్ళు 6 గ్యారంటీలు, 420 హామీలు, డిక్లరేషన్లు, వీళ్ళ ముఖాలను ఇక్కడ ఎవరు నమ్మరని SC/ST డిక్లరేషన్ చేవేలలో ఖర్గే గారిని తీసుకొచ్చి చెప్పించారు. కామారెడ్డిలో BC డిక్లరేషను, సిద్ధరామయ్య గారిని తీసుకొచ్చి చెప్పించారు. సరూర్ నగర్లో యూత్ డిక్లరేషను, ప్రియాంక గాంధీ గారిని తీసుకొచ్చి చెప్పించారు. వరంగల్లో రైతు డిక్లరేషను, రాహుల్ గాంధీ గారిని తీసుకొచ్చి చెప్పించారు. అదే కాకుండా మీరు ఇంకా కొన్ని సంఘటనలు గమనిస్తే సరిగ్గా మన ఎన్నికల 6 నెలల ముందు కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఇక్కడ వీళ్ళకి జోష్ వచ్చింది, కొన్ని పైసలు కూడా వచ్చినాయి అక్కడ నుంచి. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఓటు 2 శిబిరాల మధ్య బీజేపీ కాంగ్రెస్ మధ్యలో చీలిపోయి ఉండే. బండి సంజయ్ గారు బీజేపీ ప్రెసిడెంట్ ఉన్నంత వరకు. బండి సంజయ్ గారిని ప్రెసిడెంట్ తీసేసి కిషన్ రెడ్డి గారిని వారు ప్రెసిడెంట్ చేయగానే యాంటీ ఓట్ అంతా వన్ సైడ్ కాంగ్రెస్కు షిఫ్ట్ అయింది. రెండోది. మూడోది, వీళ్ళు 83,000 కోట్ల కాళేశ్వరం ప్రాజెక్టులో 1,00,000 కోట్ల అవినీతి అని ఉదరగొడతా ఉన్నారు 7-8 సంవత్సరాలుగా. సో సరిగ్గా ఎన్నికల సమయంలోనే మేడిగడ్డ కుంగింది. అది కుంగలే. నాకు ఇప్పటికీ డౌట్, వీళ్ళు బాంబులు పెట్టి పేల్చేసి ఉంటారు. అంత దుర్మార్గులు వీళ్ళేం మంచోళ్ళేం కాదు కాంగ్రెస్ వాళ్ళు. సో దాన్ని కొంచెం ప్రజలు అరే ఇదేంది అని కొంచెం అటువైపుగా నమ్మినట్టు అనిపించింది కొంత మేరకు. సో ఈ కారణాలు. తర్వాత 2వ టర్మ్లో ఏం జరిగింది, కరోనా 2 దశల్లో కొంత ఇబ్బంది, కొంత అభివృద్ధి కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ అనుకున్నంత స్పీడ్గా పోకపోవడం. కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ 2019లో ఇక్కడ 4 ఎంపీ స్థానాలు గెలవగానే ఇక తెలంగాణలో మనం అధికారంలోకి వచ్చేయచ్చు అనే ఆలోచనతో వాళ్ళు కూడా మమ్మల్ని టార్గెట్ చేయడం, లిక్కర్ కేసు లాంటి దాన్ని పెట్టి మమ్మల్ని దుష్ప్రచారం చేయడం, ఇతరత్ర వాళ్ళు కూడా ఫోకస్ చేయడం. సో మా గవర్నమెంట్ని డిస్టెబిలైజ్ చేయాలని ఎమ్మెల్యేల కొనుగోలు కోసం ప్రయత్నాలు చేయడం, ఇట్లా మాకు నిధులు సమయానికి ఇవ్వకపోవడం, అనేక రకాలైనటువంటి ఇబ్బందులు, ఇవన్నీ కలిసి మా ప్రభుత్వం మేము పోవడానికి కారణమైంది తప్ప